నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు #SBIGHRRS7. #something big is going to happen really soon. ఎపిసోడ్ 7 అందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో నేను మీకు నా కొత్త ఏసీని అయితే చూపించబోతున్నాను. సో ఆల్రెడీ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది వచ్చేసరికి నా పాత ఏసీ అనమాట. శాంసంగ్ ఫైట్ 1.5 టన్ ఏసీ అండ్ 2 స్టార్ ఏసీ. ఇది 2009 ఆర్ 2010 మధ్యలో అయితే కొన్నాం. ఈ వీడియోలో దీన్ని అయితే నేనైతే అప్గ్రేడ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో ఆల్రెడీ 10 years అయిపోయింది అండ్ ఇంకా లైఫ్ ఉంది, 6 years లైఫ్ ఉందని చెప్పారు. నేను టెస్ట్ అయిపోతే టెక్నీషియన్స్, కాకపోతే అప్గ్రేడ్ అయితే ప్లాన్ అయితే చేశాను. సో ఫస్ట్ రిలయన్స్కి వెళ్ళాను, నాకు కావాల్సిన ప్రోడక్ట్ చూస్ చేసుకున్నాను అండ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను అండ్ ఈరోజు అయితే డెలివరీ అయితే ఇచ్చారు. ఏసీ రివీల్ చేసే ముందు మన స్టైల్ కౌంట్ అయితే స్టార్ట్ చేద్దాం. 5 4 3 2 1. సో యా, there you go. This is LG's dual inverter tech AC. Let's go. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్యాకేజెస్ అయితే నాకు ఇంటికి అయితే డెలివరీ అయినాయి అనమాట. సో ప్యాకేజెస్ మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఏసీ బాక్సెస్ అనమాట. సో ఇప్పుడైతే నాకైతే రిలయన్స్ వాళ్ళు అయితే డెలివరీ అయితే చేసి పంపించారు. సో యా, కనిపిస్తుందా? యా, కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ అవుట్డోర్ యూనిట్ అనమాట. చాలా పెద్దదైతే ఉంటుంది బాక్స్. సో ఉంటుంది ఒక 42 inch అట్లా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 2020 సిరీస్ అని కూడా రాశారు. దీని ఫిజికల్గా అవుట్ నేను తర్వాత చూపిస్తాను, మామూలుగా చూపిస్తున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఇండోర్ యూనిట్ అనమాట. సో స్ప్లిట్ ఏసీ కాబట్టి మనకి జనరల్గా 2 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇది ఇండోర్ యూనిట్ అండ్ ఇది వచ్చేసరికి అవుట్డోర్ యూనిట్. సో నేను రిలయన్స్ వచ్చేసరికి నాకు రిలయన్స్ స్టోర్ వాళ్ళు రేపు అయితే ఫిక్స్ చేస్తా అన్నారు. ఇంట్లో ఇన్స్టాలేషన్ అయితే ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో, వచ్చేసరికి రెండోది. సో అది బాగానే వర్క్ అవుతుంది అండ్ అప్గ్రేడ్ ప్లాన్ చేశాం కాబట్టి అప్గ్రేడ్ అయితే అవుతున్నాం అనమాట. అండ్ యా, ఇది 2020 సిరీస్ కాబట్టి డ్యూయల్ ఇన్వర్టర్. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అండ్ రేపు అయితే దీన్ని ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. సో మీరు చూడొచ్చు, ఇన్స్టాల్డ్ అని చెప్పేసి డిస్క్లైమర్స్ అయితే రాశారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్స్టాల్ చేస్తే మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని. అందుకనే దీన్ని అయితే ఓపెన్ అయితే చేయట్లేదు. లేకపోతే దీన్ని ఓపెన్ చేయడం పెద్ద మ్యాటర్ అయితే కాదు నాకు. కాకపోతే సర్వీస్ ప్రొవైడర్ ఓపెన్ చేస్తే ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పి నాకు క్లియర్గా చెప్పారు వాళ్ళు. సో అందుకే నేను తాగాను అనమాట. తర్వాత ఏదైనా జరిగితే తప్పు, మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం అయితే ఇష్యూ. అందుకనే రేపటి వరకు దీన్ని అయితే అన్బాక్స్ అయితే చేయలేం. రేపు వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి అన్బాక్సింగ్ అయితే చేయాలి. అప్పటి వరకు నేను రాత్రి దీన్ని చూస్తూ కూర్చోవడం అన్నమాట. అండ్ యా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు బాక్స్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఫ్రంట్ వచ్చేసరికి మనకి లుక్ అయితే ఎలా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి కావాల్సిన డివైస్ ఇన్ఫర్మేషన్ అయితే రైట్ సైడ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఇక్కడ చూసినట్టయితే డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ ఇండోర్ యూనిట్ అయితే రాసింది. పైన వచ్చేసరికి ఏమీ లేదు. సో మీరు చూడొచ్చు, ప్లెయిన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి థర్మాకోల్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి థర్మాకోల్ ప్రొటెక్షన్ అయితే ఉంది. కాకపోతే మనకి కొంచెం సేమ్ ఫ్రంట్ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి అవుట్డోర్ యూనిట్. సో మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఏదైతే ఇండోర్ యూనిట్ ఉందో దాని మీద ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అవుట్డోర్ యూనిట్ ఉంది. టాప్ కూడా ఏమీ లేవు, కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి రైట్ సైడ్ కూడా మనకి డ్యూయల్ ఇన్వర్టర్ ఎల్జీఏ ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్ వచ్చేసరికి కూడా డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అవుట్డోర్ యూనిట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఏదైతే అవుట్డోర్ యూనిట్ ఉందో దాన్ని పెట్టే స్టాండ్ అనమాట. అండ్ దీంతో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్టెబిలైజర్ ఎక్కడైతే నాకు తేడా కొట్టింది. సో వీళ్ళు పంపించిన స్టెబిలైజర్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిందనమాట. సో అది నేను చూడలేదు. సో ఇప్పుడు చూస్తే మొత్తం డెంట్స్ అని వచ్చేసి అయితే ఉన్నాయి. సో చూద్దాం రీప్లేస్మెంట్ పెట్టాను ఏం జరుగుతుందో. అండ్ ఇంకా అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి ఇండోర్ యూనిట్ అనమాట. సో టెక్నీషియన్స్ అయితే వచ్చారు. సో టెక్నీషియన్స్ అయితే దీన్ని అయితే చింపుతున్నారనమాట. సో అప్పటి వరకు మనం అయితే ముట్టుకోకూడదు. సో వాళ్ళకి వచ్చేసరికి దీనికి ఎక్కడెక్కడ సీల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ పర్ఫెక్ట్గా బ్రేక్ చేయాలో వాళ్ళకైతే ఐడియా అయితే ఉంటుంది. సో వాళ్ళైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఇండోర్ యూనిట్ అనమాట. సో ఇండోర్ యూనిట్ ఓపెన్ చేస్తున్నారు. సో నేనైతే ఎట్లా అయితే ఉంటుంది మనకి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత, సీల్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు నైఫ్ అట్లాంటిది అయితే అవసరం అయితే లేదు. సో లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, నా పాత ఏసీ ఉంది. అండ్ సో ఇంకా బాక్స్ని ఇట్లా సీల్స్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఒక పర్ఫెక్ట్ యాంగిల్ చూసుకుని టాప్ యాంగిల్ నుంచి చిన్న సీల్స్ ఉంటాయి, వాటిని ఇట్లా గీసేస్తే అది ఓపెన్ అయిపోద్ది అనమాట. మీ నెయిల్తో గీసిన ఓపెన్ అయిపోద్ది, అది అంత ఈజీగా అయితే ఓపెన్ అయితే చేయొచ్చు. సో వన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఓపెన్ అయిన తర్వాత సో మీరు చూడొచ్చు
పక్కన ఉండే మా సీల్స్ని మాత్రం నైఫ్తో బ్రేక్ చేయాలి. అదొక్కటే కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. పైవి మాత్రం మీరు జస్ట్ మీ నెయిల్తో ఓపెన్ చేసిన ఓపెన్ అయిపోద్ది. సో లోపల చూడొచ్చు మనకి కార్డ్బోర్డ్స్ అండ్ సైడ్ చూడొచ్చు థర్మాకోల్ పెట్టారు. సో థర్మాకోల్ చూసారు కదా అందాక ఫిజికల్ ఓవర్వ్యూలో, ఆ థర్మాకోల్ ఇదే అనమాట. సో థర్మాకోల్ అడ్డుపెట్టి ఇండోర్ యూనిట్ డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళైతే ప్రొడక్షన్ కింద అయితే పెట్టారు. సో ఇక మీరు చూసినట్టయితే ఇన్బాక్స్ అయితే కొన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఇక మీరు చూడొచ్చు ఏసీ అయితే ఉంది బయటికి. సో దీని క్లీనింగ్ కూడా ఈజీయే, క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీయే. సో జస్ట్ అట్లా మెస్ లేపితే చాలా వచ్చేస్తుంది. మొత్తం ఏసీని అయితే కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ మెస్ ఓపెన్ చేసేయడమే అనమాట. డస్ట్ క్లీన్ చేయడానికి ఫిల్టర్స్ ఉంటాయి కదా పైన, సో వాటిని క్లీన్ చేయడానికి. సో దాని గురించి నేను రివ్యూలో మాట్లాడతాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మొత్తానికి ఏసీ అయితే వీళ్ళు పెట్టి తీశారు. ఏసీ అయితే ఈ పాలికార్బనేట్ టైప్ ఉంది చూసారా, ఈ కవర్లో ప్లాస్టిక్ కవర్లో అయితే ఉంది. సో ఇక మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి ఏసీతో వీళ్ళు ఇచ్చే రిమోట్ అనమాట. వెనకాల మనకి టేప్ ఉంది. సో హోల్డర్ అయితే మనకి వాల్కి కానీ అట్లా అందంగా మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకు ఉంటాయి కదా ఏసీ ఫిట్టింగ్ కావాల్సిన సామాన్ అనమాట. అండ్ ఈ ప్యాకేజ్లో వచ్చే ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే రిబ్బన్, టైస్, మెయిన్ కట్ వైర్, మాన్యువల్ అండ్ బ్యాటరీ. సో ఇవి అయితే దీంట్లో అయితే వస్తాయన్నమాట. ఇవి మనకైతే తెలియదు పూర్తిగా, సో వాళ్ళైతే చూసుకుంటారు. అండ్ ఎవరైతే ఇన్స్టాలేషన్ చేస్తారో వాళ్ళైతే దీని సంగతి అయితే చూసుకుంటారు. ఇది వచ్చేసరికి అవుట్డోర్ యూనిట్. సో అవుట్డోర్ యూనిట్ కూడా సీల్స్ అయితే ఉన్నాయి. సో సీల్స్ కూడా సింపుల్గా చేత్తో తీస్తే వచ్చేస్తున్నాయి. సో వాళ్ళు ఎక్కడ ఒకటి సీల్స్ ఉంటే తెలుసు అనమాట. ఇది వచ్చేసరికి మనకి అవుట్డోర్ యూనిట్. సో పైన ప్లాస్టిక్ కవర్ ఉంది, ప్లాస్టిక్ కవర్ కూడా లేపేశారనమాట ఒకేసారి వీళ్ళు. సో ఇక మీరు చూసినట్టయితే ఇట్లా ఉంటుంది అవుట్డోర్ యూనిట్ లుక్ అయితే. సో దీనికి కావాల్సిన సైజెస్ వాళ్ళు మెజర్మెంట్ తీసుకుని మీకు బయట ఏదైతే వాల్ మౌంట్ ఉంటుందో దీన్ని పెట్టే వాల్ మౌంట్ దాన్ని అయితే ఏర్పాటు అయితే చేసుకుంటారు. సో అదొకటి. అండ్ చూడొచ్చు, ఇది చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో జనరల్గా మీరు ఒక 40 and 35K అట్లా పెడితే ఈ లుక్ అయితే రాదు. ఇది ప్రీమియం వెర్షన్ కాబట్టి నాకు ప్రీమియం లుక్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ ఏదైతే ఈ ఫ్యాన్ ఉంటుందో, ఫ్యాన్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ డిజైన్లో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ట్యూబ్. సో ఏసీ ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్కి కలిపే ట్యూబ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి కాయిల్. సో ఏసీ ఇన్నర్ కాయిల్ అనమాట, కనిపిస్తుంది. సో అది ముట్టుకుంటే మాత్రం జాగ్రత్త, చేతులు కట్టయిపోయి బ్లడ్ గారిపోతుంది, అంత షార్ప్గా ఉంది కాయిల్ అయితే. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ ఫ్యాన్ అనమాట. ఫ్యాన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. సో ఇది మనకి అవుట్డోర్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ ఎల్జీ బ్రాండింగ్ ఉంది పెద్దగా. సో ఇండోర్ యూనిట్ కంప్లీట్గా అన్బాక్స్ చేస్తే మీకు లుక్ అయితే ఎలా ఉంటుంది. సో ఇంకా ఇన్స్టాలేషన్ కూడా సింపుల్. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ పైపులు గుచ్చాలో అక్కడ పైపులు గుచ్చేస్తారనమాట. బాక్స్లో వచ్చే పైపులు తీసేసి వాళ్ళు అయితే అక్కడ గుచ్చేస్తారు. మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో బాక్స్లో వచ్చే ఏదైతే వైర్ ఉంటుందో, సో ఆ ట్యూబ్ని, సో ఏదైతే దీనికి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అవుట్పుట్, సో ఆ వాటర్ అవుట్పుట్ దగ్గర అయితే దీన్ని అయితే పెడతారు. సో అట్లా అయితే దీన్ని అయితే చేస్తారనమాట. అండ్ ఏసీకి మొత్తం వైర్ కనెక్షన్స్ అన్నీ మనకి ఏదైతే వైర్స్ కావాలో అన్ని వైర్స్ అంటే కావాల్సిన ఐటమ్స్ అన్నీ బాక్స్లోనే లభిస్తాయి. మీరు ఎక్కడ బయట తిరిగి ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్స్టాలేషన్కి కూడా ఇన్స్టాలేషన్ కాంప్లిమెంట్ కింద ఫ్రీ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో చెప్పడం 1500 అట్లా అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. సో నాకైతే కాంప్లిమెంట్ కింద ఇన్స్టాలేషన్ ఫ్రీ అయితే ఇచ్చారు. సో ఆల్మోస్ట్ కావాల్సిన సామాగ్రి అన్నీ మనకి బాక్స్లోనే అయితే వస్తున్నాయి. సో మనం ఎక్స్ట్రాగా ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. స్టెబిలైజర్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాంప్లిమెంట్ కింద, 4kb స్టెబిలైజర్ అనమాట. సో మొత్తానికి ఏసీ అయితే వీళ్ళైతే అసెంబ్లీ అయితే చేసేసారు పర్ఫెక్ట్గా. అయితే కావాల్సిన సామాన్లన్నీ బిగించేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రాగా చూసుకున్నట్టయితే వీళ్ళైతే తీస్తారు నెమ్మదిగా, బాక్స్ లోపల ఉన్న సామాన్ని తీసి పర్ఫెక్ట్గా అన్ని మ్యాచ్ చేసామో లేదో చూసి ఏసీని అయితే అసెంబ్లీ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైన వాల్ మౌంట్కి కొలుచుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే బాక్స్లో ఇచ్చారో ఆ బాక్స్లో ఇచ్చిన ప్రతి ఐటమ్ యూజ్ అయితే అవుతుంది. సో వేస్ట్గా అయితే ఒక ఐటమ్ కూడా ఇవ్వలేదు అనమాట. అండ్ వీళ్ళు అసెంబ్లింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో ఇక మీరు చూడొచ్చు ఆ లిక్విడ్ స్కేల్తో వీళ్ళు కొలిచి మరి స్ట్రైట్గా వస్తుందో లేదో ఏసీ మౌంట్ అనేది పర్ఫెక్ట్గా చూసి అయితే మాత్రం మనకి ఇన్స్టాలేషన్ చేస్తాను. ఇది నాకు చాలా నచ్చింది. ఇన్స్టాలేషన్ క్వాలిటీ పరంగా అయితే 5 స్టార్ రేటింగ్ వేస్తాను నేను ఎల్జీకి అయితే. సో ఏసీ అయితే పర్ఫెక్ట్గా అయితే వీళ్ళైతే మొత్తం అసెంబ్లీ చేస్తారని వాల్ మౌంట్ కూడా అయిపోయింది. సో ఏదైతే వీళ్ళకి ట్యూబ్ కావాలో ఆ ట్యూబ్ వాటర్ ఎక్స్పోర్టింగ్ ట్యూబ్ దాన్ని పర్ఫెక్ట్ యాంగిల్ సెట్ చేసుకుంటారు. అండ్ పర్ఫెక్ట్ యాంగిల్ వచ్చేసింది అన్నప్పుడైతే ఇంకా ఏసీని లేపేస్తారు గాల్లోకి. ఏసీని గాల్లోకి లేపేసాక మీరు చూడొచ్చు నాకైతే అసెంబ్లింగ్ అయితే చేస్తున్నారు. సో కంప్లీట్గా పర్ఫెక్ట్ అసెంబ్లింగ్ అయితే వస్తుంది. సో ఏసీ అసెంబ్లీ అయిపోయింది కాబట్టి గాల్లోకి లేపేసి దాన్ని అవుట్డోర్ యూనిట్ కనెక్షన్ అయితే ఇప్పిస్తున్నారు. సో ఏసీ ఇనిషియల్గా నేను చెప్తున్నాను కదా,
సో ఇనీషియల్గా ఏసీ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. సో చాలా ఈజీగా వాళ్ళైతే హ్యాండిల్ చేసే అసెంబ్లీ అయితే చేసేసారు. సో ఏదైతే ఫిల్టర్స్ ఉంటాయో పైన ఆ ఫిల్టర్స్ని ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఇట్లా మీరు చూడొచ్చు, జస్ట్ హోల్డ్ అండ్ పుల్ అనమాట. పట్టుకుని లాగితే అయితే వచ్చేస్తాయి, చాలా సింపుల్గా అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇది ఓవరాల్గా ఏసీ లుక్ అయితే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఏసీ అయితే ఆన్ చేశాను అండ్ లైట్ అయితే వెలిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏసీ అన్బాక్సింగ్ అయితే. అండ్ ఇంక ఫైనల్గా ఏసీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, ఏసీ మోడల్ వచ్చేసరికి ఎల్జీ బ్రాండ్ అనమాట ఫస్ట్. అండ్ మోడల్ నెంబర్ చూసుకుంటే LS18MNZA ఏసీ. ఇది 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది 3 స్టార్ కూడా ఉంది దీంట్లో. ఇది వచ్చేసరికి 5 స్టార్ ఏసీ. అండ్ ఇప్పుడు దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ మెయిన్ హైలైట్స్ అయితే 3 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి 5 స్టార్, రెండు వచ్చేసరికి డ్యూయల్ ఇన్వర్టర్ టెక్. 5 స్టార్ అంటే తెలిసిందే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది ఎనర్జీ కన్సంప్షన్ అయితే. సో ఎల్జీ చెప్పడం వచ్చేసరికి మీరు పర్ డే 8 hours యూజ్ చేస్తే మీ కరెంట్ బిల్లోకి వచ్చేసరికి ప్రతి నెల ₹765 మాత్రమే యాడ్ అవుతుందని చెప్తుంది. మోర్ దెన్ 8 hours యూజ్ చేస్తేనే, అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక 8 నుంచి 10 గంటలు యూజ్ చేస్తేనే మీకు ₹765 యాడ్ అయ్యిద్దని అయితే ఎల్జీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇది ఒక మెయిన్ అద్భుతమైన విషయం అని చెప్పచ్చు. రెండోది వచ్చేసరికి డ్యూయల్ ఇన్వర్టర్ టెక్. ఒక ఇన్వర్టర్ టెక్ చూసినప్పుడు వచ్చి దీంట్లో వచ్చరికి మనకి డ్యూయల్ కంప్రెసర్స్ ఉంటాయి. ఒక కంప్రెసర్ మీద ప్రెషర్ పడదనమాట, 2 కంప్రెసర్స్ అయితే ఉంటాయి. సో నేను పెద్ద టెక్కీని అయితే కాదు ఏసీలో అయితే, బట్ బేసికల్లీ కొన్ని తెలుసు అనమాట. ఆ విధంగా అయితే మాత్రం ఇది ఒక ఎక్సలెంట్. అండ్ ఎల్జీ వచ్చేసరికి ప్రౌడ్గా చెప్తుంది, ప్రపంచం మొత్తంలో వీళ్ళతో ఒక్కటే ఈ టెక్ అయితే ఉంది. ప్రపంచం మొత్తంలో సింగిల్ కంప్రెసర్స్ మీద అయితే రన్ అవుతున్నాయి. ఈ ఒక్క ఏసీ మాత్రం డ్యూయల్ కంప్రెసర్స్ మీద అయితే రన్ అవుతుంది. ఎల్జీ దీనికి పేటెంట్ కూడా ఫైల్ అయితే చేసింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి ఇది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు, మెయిన్ హైలైట్ టన్ కన్వర్షన్. సో జనరల్గా మీరు ఏదైనా ఏసీ తీసుకుంటే 1.5 టన్ తీసుకుంటే అది 1.5 టన్లో రన్ అయ్యింది. ఇది అట్లా కాదు, ఇది 1.5 టన్ నుంచి 1 టన్కి అయితే వస్తుంది, 1.2 టన్కి వస్తుంది, 1.4 టన్ అట్లా ఏంటంటే మీరు టన్స్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట, డిపెండింగ్ అపాన్ ద వే అండ్ ద పర్సన్స్ ఇన్ ద రూమ్. సో మీ రూమ్లో ఉన్న వ్యక్తులు మీరు బట్టే ఏసీ టన్ అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. 1.5 మ్యాక్స్, 1 టన్ లీస్ట్ అనమాట. ఈ మధ్యలో అయితే మీరైతే మీ టన్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏసీ టన్ని. అండ్ ఇది ఒక అద్భుతమైన ఫీచర్. అండ్ ఇంకోటి వచ్చేసరికి దీంట్లో వైఫై మోడల్ కూడా ఉంది. బట్ వైఫై మోడల్ అవుట్ ఆఫ్ స్టాక్. మొత్తం కాకినాడ మొత్తం తిరిగేస్తే నాకు ఏసీ పట్టుకోవడం కష్టమైంది, అంత అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది ఏసీ అయితే, అంత డిమాండెడ్ పీస్ అనమాట. వైఫై మోడల్ వచ్చేసరికి ఇంకా 43 ఉంది, 43 ఇది ₹43,000. వైఫై మోడల్ వచ్చేసరికి 45. సో 45 ఏంటంటే ₹2,000 ఎక్స్ట్రా అనమాట. దాంట్లో వచ్చరికి మీకు యాప్ కనెక్షన్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే నా బ్యాడ్ డక్ అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, సో అందులో తీసుకోలేకపోయాను. అండ్ అడిగితే ఇంకొక 1 to 2 weeks పడుతుంది అన్నారు మళ్ళీ రీస్టాక్లో రావడానికి. అంత టైం లేక నేనైతే తీసేసుకున్నాను అనమాట. సో ఇది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇంకా వచ్చేసరికి హైలైట్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ ఇన్బిల్డ్ లో వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్ ప్రొటెక్షన్ కూడా దీనికైతే ఉంది. ఆటోమేటిక్గా ఏసీ ఆగిపోద్ది. అండ్ బయట ఏసీలో ఉంటుంది చూసారా, కూలింగ్ గ్యాస్ ఉంటుంది, లేకపోతే అవుట్డోర్ యూనిట్లో ఏమైనా చిన్న తేడా వచ్చినా సరే ఇదైతే మనకి అలర్ట్స్ అయితే వస్తుంది అనమాట స్క్రీన్ మీద. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఏసీ అయితే. సో దీనికి సంబంధించి ఫీచర్స్ వీడియో అయితే చేస్తాను నేను. సో దీని ఫీచర్స్ ఏంటని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే, త్వరలో దాన్ని అయితే ప్లాన్ చేస్తాను. సో ఆ వీడియో చూడాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి నేను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ రివ్యూ సో ఏసీ ఫీచర్స్ గురించి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను నేను. అండ్ ఏసీ ఫుల్ రివ్యూ కూడా అయితే చేస్తాను. అండ్ ఏమైనా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నా ఆ వీడియో కూడా అయితే చేస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అడగచ్చు నన్ను, లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడిగినా పర్లేదు. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే మాక్సిమం ఎక్కువ వస్తాయి వీడియో అయితే చేస్తాను. అండ్ ఫుల్ రివ్యూ చేస్తాను, ఏసీ ఫీచర్స్ సంబంధించి వీడియో అయితే చేస్తాను. అండ్ రేపు వచ్చేసరికి #SBIGHRRS ఎపిసోడ్ 8 వస్తుంది. అదేనండి #something big is going to happen really soon ఎపిసోడ్ 8 అయితే వస్తుంది. సో ఇవన్నీ చూడాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో దిస్ ఈజ్ మే నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.